సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పాఠ్య పుస్తకాల్లో తప్పిదాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు పుస్తకంలో వచ్చిన తప్పులను తీవ్రంగా పరిగణించింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్ను బదిలీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి మెమో జారీ చేశారు. విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం, మాజీ విద్యాశాఖ మంత్రి పేరుతో ముందు మాట ఉంది. ఈ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. పాఠ్య పుస్తకాల్లో తప్పిదాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ముందు మాట ఉన్న పేజీని తొలగించాలని విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలో నిర్వహించిన బడిబాటలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. గ్రామంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా మంత్రి పరిశీలించారు. 3-4 నెలల్లో ప్రాజెక్టులోకి నీళ్లు పంపింగ్ చేసి సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ధరణికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. చాలా దరఖాస్తులు పాస్బుక్ లో కరెక్షన్స్ కు సంబంధించినవేనని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ తెలిపారు. ధరణి సమస్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణిలో 188 సాంకేతిక సమస్యలు గుర్తించారు. ఇందులో 163 సమస్యలు పరిష్కరించామని మిట్టల్ వెల్లడించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసులు పెట్టారు. 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. అహంకారపూరితంగా వ్యవహరించిన వారికి ప్రజలు మార్పు చూపించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అణిచివేస్తే పిల్లి కూడా పులిలా మారుతుందని తెలిపారు. 100 కోట్లైనా ఖర్చు చేస్తానని మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరామరెడ్డి అన్నారని గుర్తు చేశారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలు అయిపోయాయి, ఇక ఆ విషయాలు వదిలిపెట్టాలని కొంతమందితో రాయబారాలు సాగిస్తున్నారని తెలిపారు. కానీ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి త్వరలోనే తనకు శుభవార్త వస్తుందని ఆశిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చానన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షల మెజార్టీతో గెలిచిన విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టారనే దానిపై రికార్డులను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ పరిశీలిస్తోంది. 3 నెలల వరద నీటిని ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే దిశగా కమిషన్ విచారణ చేస్తోంది. 2015లో ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. పొరుగునున్న ఏపీని చూసి నేర్చుకోవాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తెలంగాణ సర్కార్కు సూచించారు. అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే 5 హామీలపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా హామీల అమలు ఊసలేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సంక్షోభంలోనూ 5 హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సన్నద్ధమయ్యారని తెలిపారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.